హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇప్పుడు చూడండి, ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్‌కి ఇది శారీ. అయితే ఇది ప్లెయిన్‌గా ఉంది కదా! ఇప్పుడు కట్ వర్క్ అనేది ట్రెండింగ్‌లో ఉంది కదండీ! సో, పెద్ద మిషన్‌ల మీదే కాదు, మన ఈ మిషన్ మీద కూడా కట్ వర్క్ ఎలా చేసుకోవచ్చు దీనికని నేను చెప్తాను. సో, కట్ వర్క్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, ఇది శారీ కదా! మనకి డిజైన్ అనేది కట్ వర్క్ అంటే ఏంటి? ఓకే. ఇలా వస్తుంది వర్క్. రిమైనింగ్ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉంటుందో వర్క్ చేసుకున్న తర్వాత అది కట్ చేసేస్తాం. దాన్నే కదండి కట్ వర్క్ అంటాము. ఓకేనా? అయితే మనం చేసుకునే వర్క్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఉంది. ఈ చివరి దాకా మనం ఫ్రేమ్‌కి పెట్టామనుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రేమ్‌కి పెట్టామనుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పైన క్లాత్ అనేది పోతుంది. ఈ పైనుంచి మాత్రమే డిజైన్ వస్తుంది. సో, మరి మనం అలా పెట్టుకోకూడదు కదా! పెట్టుకోకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ ఎడ్జెస్‌లో మనకి ఎక్కడైతే వర్క్ కావాలో ఆ ప్లేస్ అంతా పైన పౌటంచ్‌కి అంటే పళ్ళుకి, నెక్స్ట్ ఏంటంటే ఈ కింద వైపు కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకుంటాం? మన దగ్గర వేస్ట్ జాయింట్ ముక్కలు చాలానే ఉంటాయి కదండీ! సో, అలా పీసులు తీసుకోండి. తీసుకొని దాన్ని కొన్ని పీసుల కింద కట్ చేసుకొని మనకి కావాల్సినంతగా ఆహ్, అటాచ్ చేసుకొని మనం కుట్టు అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే యాక్చువల్‌గా ఒక పీస్ ఒకసారి అటాచ్ చేసుకొని, మళ్ళీ విప్పి, మళ్ళీ ఇంకో చోట అటాచ్ చేసుకొని, మళ్ళీ విప్పి, మళ్ళీ ఇంకో చోట అటాచ్ చేసుకోవడం కంటే, ఒకసారి పీసులు అటాచ్ చేసుకొని మనం వర్క్ కంటిన్యూ చేసేసుకుంటే, వర్క్ అయిపోయిన తర్వాత అన్నీ ఇప్పేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండి. లేదు అన్ని పీసులు ఎందుకండి, మేము ఒక పీస్‌తోనే ఇప్పుకుంటాం, చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం. ఓకేనా? అయితే దీనికి బ్లౌజ్ పీస్ ఇది కాబట్టి ఓకే. ఈ కలంకారీ పీస్. సో, ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి కాబట్టి నేనేం చేస్తానంటే దీనికి కట్ వర్క్ చేద్దాము. అలాగే ఇలా మల్టీ కలర్ థ్రెడ్ తోటి చేద్దాం. సరేనా? ఓకే. ఫస్ట్ ఈ రెండింటిని కూడా పక్కకు తీసేసి ఈ జాయింట్ ముక్కలు ఉన్నాయి కదా! దీన్ని మన చివర అటాచ్ చేసుకోవడానికి కొన్ని పీసుల కింద కట్ చేసేద్దాం. ఎక్కువ ఏం అవసరం లేదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలా క్లాత్ ఫ్రేమ్‌కి పెట్టుకోవటానికి సరిపడేలాగా ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ కట్ చేసుకోండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నాను కదా! అంత వెడల్పులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒకసారి కట్ చేసుకున్న పీసులు మీరు నెక్స్ట్ ఏ శారీస్‌కి వర్క్ చేసుకుందామన్నా సరే ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకున్నారనుకోండి, ఇవే మీరు మాటి మాటికి అటాచ్ చేసుకుంటూ శారీస్ వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ఈవెన్ శారీస్ కన్నా ఏముంది, మీరు బ్లౌజెస్ స్టిచ్ చేయాలన్నా కూడా ఇప్పుడు హ్యాండ్స్‌కి ఎడ్జెస్‌లో వేయాలంటే మనం కంపల్సరీ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. అలాంటప్పుడు కూడా ఇవే మీకు పనికొస్తాయి. ఓన్లీ ఇలా 2 పీసులు కట్ చేసి పెట్టుకొని అన్నిటికి మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫోల్డ్‌లో ఉంది కదండీ! సో, ఇంత పొడవులో పీసులు వస్తాయి. ఇప్పుడు ఇవి ఏంటంటే శారీకి అటాచ్ చేసేద్దాం. సో, ముందుగా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా అటాచ్ చేసుకొని ఒక్కటిగా చేసుకోండి. అంటే ఇలా కట్ పీసెస్‌లా ఉన్నాయి కదండీ! పొడవుగా ఒక ముక్కలా చేసేసుకోండి కుట్లేసుకొని. ఇప్పుడు చీరను తీసుకొని పౌటంచు దగ్గర చివర్లో ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోండి. మనకి చివర పీకో చేసుకుంటాం కదా! ఇది మనం కట్ వర్క్ చేస్తాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోండి.
ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏవైతే పీసులు అటాచ్ చేయడానికి పెట్టుకున్నామో ఆ పీసుల్ని పౌటంచుకి అలాగే కింద మామూలుగా అయితే పైన కూడా ఒక 2 మీటర్స్ దాకా మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ముందు పౌటంచు కింద వేసిన తర్వాత నేను అప్పుడు పైన అటాచ్ చేస్తాను. ఓకే. సో ఇలాగ అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. కింద పక్కన కూడా పీస్ని అటాచ్ చేసేసుకోండి. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఫ్రేమ్కి క్లాత్ని ఎలా పెట్టానో చూడండి. మనం అటాచ్ చేసుకున్న పీసు ఎడ్జ్లో సగం వచ్చేలా పెట్టుకుని శారీ పీస్ని పైకి పెట్టుకున్నాను. అయితే కింద 2 ఫోల్డ్ అంటే 2 పేపర్లను కింద వేసుకోండి. మామూలుగా ఫ్యూజింగ్ పేపర్ వేసుకుంటారు. ఫ్యూజింగ్ పేపర్ లేదు అంటే న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఇది జార్జెట్ శారీ కాబట్టి చాలా పలుచగా ఉందండి. కింద ఎంత మందంగా వేసుకుంటే మనకి వర్క్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. సో ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి క్లాత్ కానీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, చెప్పాను. చూడని వాళ్ళైతే ఆ వీడియో ఉంటుంది, చూడండి. మనం డిజైన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గరికి తెచ్చుకోవాలండి. నీడిల్ని తెచ్చుకున్న తర్వాత స్టార్ట్ నొక్కుంటే డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది కట్ వర్క్ అంటే మనకి శారీకి బార్డర్ డిజైన్ మనం వేస్తున్నాం కాబట్టి ఎడ్జ్లోనే వేసుకోండి. అలాగని మరీ ఎడ్జ్కి వేసుకోకుండా కొంచెం నేను చూపిస్తున్న విధంగా కొంచెం అంటే మనం కింద ఈ ఎడ్జ్ లైన్ ఏదైతే ఉంటుందో శారీకి అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఆ 1 ఇంచ్ దగ్గర మీరు డిజైన్ స్టార్ట్ చేశారంటే ఇది కర్వ్స్ తిరుగుతుంది కదండి. సో దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా. అయితే మీరు ఏ డిజైన్ వేసినా కూడా మనకి డిజైన్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కనెక్టివిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఇంత డిజైన్ మాత్రమే ఉంది. సో అది ఇంత డిజైనే మనకు స్టిచ్ చేసింది ఫ్రేమ్లో. మరి మిగతా డిజైన్ కంటిన్యూ చేసుకోవాలి కదా. కంటిన్యూ చేసేటప్పుడు ఆ డిజైన్ని దీనికి కరెక్ట్గా కనెక్ట్ చేయడమే కనెక్టివిటీ. ఓకే అండి. సో అది ఎలా చేసుకోవాలనేది ఒకసారి చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసే డిజైను కరెక్ట్గా ఈ ఎండ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కరెక్ట్ ప్లేస్లో మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే కాదు, మీరు ఎన్నిసార్లు ఫ్రేమ్ మార్చుకున్నా కూడా అన్నిసార్లు కూడా ఆ డిజైన్ని దానికి కనెక్ట్ చేయాలి అండి. ఈ న్యూస్ పేపరు వన్ సైడ్ ఇందాక మనం పెట్టాం, మీకు అక్కడ కర్వ్స్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఆ పేపర్ని మనం తిప్పి ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక న్యూస్ పేపర్ మీరు 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు అండి. న్యూస్ పేపరు సింగిల్గా వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. డబల్ న్యూస్ పేపర్ అనేది కింద వేసుకోవాలి. అంటే అది మడతలో ఉంది పేపర్, అది నేను చెప్తున్నాను. ఒక న్యూస్ పేపర్ని 2 టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రేమ్ పెట్టుకుంటాం కదండి క్లాత్కి, ఫ్రేమ్కి క్లాత్ అస్సలు లూజ్ లేకుండా చూసుకోండి. ఎక్కడైనా లూజ్ ఉంది అంటే మాత్రం అక్కడ కుట్ట అనేది ఏమవుతుందంటే సరిగ్గా పడదు, క్లాత్ని ఇలాగ దగ్గరికి లాగేస్తుంది అనమాట. ఎక్కడ కూడా లూజ్ లేకుండా చూసుకోండి, టైట్గా ఫిక్స్ చేసుకోండి ఫ్రేమ్కి క్లాత్ని. ఓకే చూడండి, ఇప్పుడు ఈ డిజైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అది కరెక్ట్గా దానికి కనెక్ట్ అవుతుందో లేదో చూసుకోండి. లేదు ఈ నీడిల్ బార్ అనేది మీకు ఇంకెక్కడో ఉందనుకోండి, స్క్రీన్ మీద మీరు ప్లస్ టచ్ చేస్తే ఆ నీడిల్ బార్ అనేది ఒక ప్లేస్కి వస్తుందండి. ఆ తర్వాత ఇలా ఆరెంజ్ కలర్ పిక్, ఓకేనా, ఆ థర్డ్ పిక్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేస్తే కనుక మీకు అప్వర్డ్ డౌన్వర్డ్, ఓకే, లెఫ్ట్ రైట్ మూవింగ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో చూడండి, దాన్ని అలా తీసుకొచ్చి ఒకసారి నీడిల్ని ఇలా దించి చూసుకోండి, ఆ పాయింట్ దగ్గర అది వస్తుందా లేదా. నీడిల్ని దించితేనే మీకు కరెక్ట్గా అది అక్కడికి వచ్చిందా లేదా అని తెలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రెషర్ ఫుట్ని అలా దించేసుకుని డిజైన్ని స్టార్ట్ చేసేసుకోండి.
సో, ఆ కనెక్షన్ అనేది మీరు కరెక్ట్‌గా చేసుకుంటేనే పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుందండి. బ్లాక్ ప్రింటింగ్స్ చేసినప్పుడు కూడా ఎడ్జ్ కనెక్షన్స్ అనేవి నేను ఇలాగే చెప్పేదాన్ని. సో, కొత్తగా చూసే వాళ్ళకి తెలీదు గదండీ! మన ఛానల్‌లో బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్స్, టై అండ్ డైస్, టైలరింగ్స్, ఎంబ్రాయిడరీస్ ఒక్కటని కాదనమాట. చాలా రకాలే ఉన్నాయి. మీరు అన్నీ నేర్చుకోవాలి అని అనుకుంటే వీడియోస్ చూసుకొని ఈ హాలిడేస్‌లో చక్కగా నేర్చుకోవచ్చు. చూడని వాళ్ళైతే చూడండి. సో, ఇలాగే శారీ మొత్తం కూడా డిజైన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సో, మీరిక్కడ చూసుకుంటున్నట్టయితే గనక ఇక్కడ చూడండి డిజైన్ అనేది మనం అటాచ్ చేసిన క్లాత్ మీదకి వచ్చింది. ఓకే. అయితే ఇది మనం కట్ వర్క్ కాబట్టి ఇదంతా కట్ చేసి తీస్తాం కాబట్టి మీరు దానికోసం అమ్మో! వచ్చేసిందని జెప్పి ఆపేసి మళ్ళీ బ్లేడ్ పెట్టి తీసేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి ఎక్స్‌ట్రా వచ్చినా గూడా దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మనకి తెలియాలండి. ఓకేనా? మనం బ్లేడ్ పెట్టి 10 సార్లు తీస్తే ఏమవుతుందంటే హోల్స్ అయిపోతుంది. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే తీసుకోవాలి కాదంటలేదు. కానీ కట్ చేసేస్తాం కాబట్టి దానికోసం అసలు మీరు పట్టించుకోవద్దు. ఓకేనా అండి? ఓకే అండి. మొత్తం అంతా గూడా కింద వైపున కుట్టేసాం చూడండి. అది బ్లాక్ కావటం వల్ల కలర్స్ అయితే దాని మీద చాలా బాగున్నాయండి. వీడియోకి మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, చాలా అందంగా ఉందనమాట. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా మనం వర్క్స్ చేసేటప్పుడు దాన్ని ఎలా ఇచ్చేసుకోవాలని ముందు తెలుసుకోండి. చిన్నదేదో మిస్టేక్ జరిగిందని భయపడిపోకుండా తెలుసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం పౌటంచు దగ్గరికొచ్చేసాం. సో, పౌటంచు దగ్గర కూడా మీకు ఈ చివరి దాకా వచ్చి అటు తిరుగుతుంది. అటు తిరిగేటప్పుడు ఈ ఈ లైన్‌కి ఆ లైన్‌ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోకుండా మీరు ఇదో మొక్క, అదో మొక్క అన్నట్టేస్తే అక్కడ మీకు ఆ పర్ఫెక్షన్ అనేది పోతుంది కదా! సో, అక్కడ డిజైన్‌ని కనెక్ట్ చేసుకోండి. అలాగే ఈ జార్జెట్ షిఫాన్ ఇంకా మరి నెట్ మీద మనకు కుట్టుకోవాలనిపిస్తుంది. నెట్ మీద కుట్టుకోవాలన్నప్పుడు నాకేం డౌట్ ఉండేదంటే అండి, కింద ఈ పేపరు లేదా ఫ్యూజింగ్ పేపరు ఇది పైకి కనిపిస్తదేమో కదా! నెట్ అంటే హోల్స్‌లా ఉంటదని అనుకునేదాన్ని. కానీ ఈ శారీ ఇలా వర్క్ చేసిన తర్వాత నాకు ఆ డౌట్ క్లియర్ అయింది. చూడండి ఇది తీసేసినప్పుడు బ్యాక్ పేపర్ గాని అదే ఫ్యూజింగ్ పేపర్ అయినా అయ్యుండొచ్చు. ఆ వర్క్‌లోకి వెళ్ళిపోతుందనమాట. కవర్ అయిపోతుంది. ఇంకా మీకు అందుకనే పై సైడ్‌కి ఏది కూడా కనబడదండి. ఓకేనా? ఓకే. పైకి కూడా ఏం కనబడదనమాట. సో, నీట్‌గా వస్తుంది. సో, చివరి దాకా కుట్టుకున్న తర్వాత పౌటంచు దగ్గర దీనికి కనెక్షన్ ఎలా ఇచ్చుకోవాలి అంటే చూడండి చివరికొచ్చేసాం కదా! ఓకే. అయితే డిజైన్‌లో మనకి చిన్న చిన్న ఈ ఈ కట్ వర్క్‌కి సంబంధించి చిన్న చిన్న కర్వ్స్ అనేవి ఒక 3 ఇచ్చారండి. ఆ మూడిట్లో ఏది మనకి కార్నర్‌కి కరెక్ట్‌గా సరిపోతుందో చూసుకొని అక్కడ అది స్టిచ్ చేసుకొని మిగతాది కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఆ డిజైన్ ఇదనమాట. చూసారు కదా! మన కార్నర్ డిజైన్ కాకుండా ఇలా 3 చిన్న కర్వ్స్ అనేవి ఇచ్చారు. ఈ కర్వ్స్‌లో ఆ డిజైన్ బట్టి ఏది మనకి ఉపయోగపడుతుందో చూసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ కార్నర్‌లో స్టిచ్ చేసుకొని అటు సైడ్ మనం ఏదైతే వేసుకుంటామో దానికి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైతే కింద వైపు స్టిచ్ చేసామో ఆ డిజైన్‌కి ఇప్పుడు పౌట సైడ్ అంటే పళ్ళు సైడ్ ఏదైతే స్టిచ్ చేస్తామో ఆ డిజైన్‌ని కరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోగలము అంటే గ్యాప్ రాకుండా కనెక్ట్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకొని ఆ షేప్ అనేది పోకుండా చూసుకోండి. సో, ఇక్కడ నేను ఈ కర్వ్ తీసుకున్నానండి. దీన్ని కుట్టేద్దాము. ఫస్ట్ ఏంటంటే నీడిల్ బార్‌ని మనకి కావాల్సిన ప్లేస్‌లోకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలో చెప్పాను కదా! చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లస్ ఎక్కడుందో అక్కడి నుంచి మనకి డిజైన్ అనేది స్టార్ట్ అవుతదండి. ఓకేనా? సో, అటుపక్కన ఉంది కాబట్టి డిజైన్ అటునుంచి స్టార్ట్ అవుద్ది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, కుట్టుని చివరి దాకా ఫార్వర్డ్ చేసుకొని, ఆ చివరి కుట్టు అనేది ఈ కార్నర్‌కి కలుస్తుందో లేదో చూసుకొని, మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే మీకు ఆ డిజైన్ అనేది కనెక్ట్ అయిపోతుంది. చూడండి. మళ్ళీ నేను బ్యాక్ చేస్తున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే చివరికొచ్చేటప్పటికి మీకు ఈ డిజైన్‌తో అది కలుస్తుందనమాట. యాక్చువల్లీ డిజైన్ ఇటు నుంచి స్టార్ట్ అయితే మనకు ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ అటు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీరేం చేయాలంటే కుట్టుని ఫార్వర్డ్ చేసుకోవాలి. ప్లస్ మీద టచ్ చేసి అలా హోల్డ్ చేస్తే స్క్రీన్ మీద ఫార్వర్డ్ అయిపోతుంది. లాస్ట్ కుట్టు ఏదైతే ఉంటుందో అది ఈ కార్నర్ కలిస్తే అక్కడ మీరేంటంటే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే కుట్టేసిన తర్వాత దానికి కలిసిపోతుంది. సో, ఇప్పుడు కార్నర్ కలిసింది కదా! ఓకే. సో, ఇక్కడి నుంచి మీరేం చేస్తారంటే డిజైన్‌ని కంటిన్యూ చేసేసుకోవడమే. సో, కింద పౌటంచు అలాగే పై వైపు మనకి 2 మీటర్స్ దాకా ఇలా కుట్టుకుంటే సరిపోద్దండి. మనకేంటంటే పౌటంచు నుంచి ఇలా పైన
ఈ కవరింగ్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్కి తిరిగేదాకా ఉంటే పైన వర్క్ సరిపోద్ది, మొత్తం అంతా వేసుకోని అవసరం లేదు. సో మొత్తం అంతా వర్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ వర్క్ అంటే కట్ చేసుకోవటానికి 3 పద్ధతులు అయితే ఉన్నాయి. ఒకటి షోల్డరింగ్ మెషిన్ ఉంటే మీ దగ్గర అది వేడెక్కిన తర్వాత జస్ట్ దీన్ని టచ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. 2 షోల్డరింగ్ మెషిన్ అందరి దగ్గర ఉండదు కదా, అగరత్తులు యూజ్ చేసి అగరత్తు వేడి చేసుకుని కట్ చేసుకోవచ్చు. లేదు అలా కూడా చేసుకోలేమండి అంటే సిజర్ ఉంటుంది కదా, చక్కగా చిన్న సిజర్ తీసుకొని వర్క్ మీదకి రాకుండా ఆ క్లాత్ని అలా కట్ చేసుకోండి, సరిపోతాయి. షోల్డరింగ్ మిషను అగరబత్తీస్ ఎందుకంటే ఇంకేమైనా పీసులు వస్తాయేమోనన్న డౌట్ ఉంటే మీకు అవి యూజ్ చేసుకోండి. లేదు పీస్ ఏమీ రాదు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ అయిపోయింది కాబట్టి క్లాత్ చివర ఈ స్టిచ్ అనేది పడింది కాబట్టి పీసులు అయితే ఏమీ రావండి. నీట్గా సిజర్తో కట్ చేసేసుకోండి, మీకు ఇలాగ కట్ వర్క్ శారీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మీ ప్రతి డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను. Thank you for watching.